నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. మన భారతదేశంలో డెంగ్యూ ఈ పేరు చెప్పంగానే భయపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మోకాళ్ళ నొప్పులు అంటారు, వెన్ను నొప్పి అంటారు, తల తిరుగుతోంది అంటారు, వామిటింగ్స్ వస్తుంది అంటారు, జ్వరం తగ్గట్లేదు అంటారు, కళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటారు, ఒళ్ళంతా పీకుతోంది అంటారు. డిఫరెంట్ సిమ్టమ్స్. ఇక్కడ డెంగ్యూ అని పేరు చెప్పడంగానే అదే మనిషిలో ఒక వణుకు పుట్టిస్తుంది. అదే మనిషికి భయం పట్టేలా చేస్తుంది. అదే మనిషికి ఎక్కడ వాళ్ళ ప్రాణం పోతుందో అనేలా వాళ్ళకి ఆలోచనలు కలిగేలా చేస్తుంది. అంత భయంకరమైన వ్యాధి ఈ డెంగ్యూ. డెంగ్యూ ఒక దోమకాటు వల్ల వస్తున్న సంగతి అయితే మనందరికీ తెలుసు. అందుకే వర్షాకాలం రాగానే డెంగ్యూకి సంబంధించి ప్రికాషనరీగా మన అందరం కూడా క్రీములు అవన్నీ రెడీగా పెట్టుకుంటాం. ఎక్కువగా ఫుల్ కవర్ చేసుకుంటే క్లోత్స్ వేసుకుంటూ ఉంటాం. బట్ ఈవెన్ దెన్ మీరు గమనించినట్టయితే లాస్ట్ 1 yearలో ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం కూడా డెంగ్యూ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియా కేసులో డెంగ్యూ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి, అలానే అసలు డెంగ్యూ ఏ దోమ వల్ల వస్తుంది, ఈ దోమల్లో కూడా మళ్ళీ వేరే జాతులు ఉన్నాయా, అసలు డెంగ్యూకి సంబంధించి ఇప్పటివరకు అసలు వ్యాక్సిన్ అనేదే లేదా, ఇండియాలో దానికి సంబంధించిన ట్రయల్స్ జరుగుతున్నాయా, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, why is this topic in the news? అంటే according to a study, the ongoing spread of dengue in India has been attributed to a late withdrawal of monsoon. మాన్సూన్ అంటే ఏం లేదు, వర్షాకాలం. మన ఇండియాలో వర్షాకాలాన్ని రెయినీ సీజన్ అని సింపుల్గా చెప్పకుండా మాన్సూన్ అని చెప్తారు. సో ఆ విషయాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మాన్సూన్ సీజన్ అనగానే ఇండియాలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిగణిస్తారు? జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఏదైతే ఈ పీరియడ్ ఉందో దానిని రెయినీ సీజన్ అని ఇన్ జనరల్గా అంటారు, బట్ టెక్నికల్గా మాన్సూన్ అంటారు. అయితే లేట్ విత్డ్రాయల్ అంటే మాన్సూన్ ఎప్పుడైతే వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళలేదు, ఇంకా లేట్గా వెళ్ళింది. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ October 10th లాస్ట్ మాన్సూన్ డే అని అనుకుందాం. మీరు అనొచ్చు, అలా ఎలా చెప్తారు మాస్టారు, ఏది లాస్ట్ డే? ఏం లేదు, ఇప్పుడు వర్షాకాలంలో బేసిక్గా వర్షం పడాలి. కానీ ఒకవేళ లాస్ట్ వర్షం పడిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఒక వారం రోజుల పాటు వర్షం పడలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు వర్షాకాలం అయిపోయింది అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అలానే గాలిలో తేమ యొక్క శాతం కూడా తగ్గిపోయినా సరే వాళ్ళు మాన్సూన్ వెళ్ళిపోయింది అంటారు. అఫ్కోర్స్ దానికి సంబంధించిన కూడా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్ కమ్స్ అండర్ జాగ్రఫీ. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేయండి. అందులో ఎస్వి నారాయణ సార్ చెప్పిన జాగ్రఫీ క్లాస్ని మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఈ మాన్సూన్ విత్డ్రాల్ ఏంటి, మాన్సూన్ యొక్క ఆన్సెట్ అంటే ఏంటి, మన ఇండియాలో అడ్వాన్సింగ్ మాన్సూన్ అంటే ఏంటి, రిట్రీటింగ్ మాన్సూన్ అంటే ఏంటి, అడ్వాన్సింగ్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది, రిట్రీటింగ్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మన నారాయణ సార్ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్లీజ్ డూ వాచ్ దట్. సో కమింగ్ బ్యాక్, వర్షాకాలం మామూలుగా సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ 1st, 2nd వీక్స్లో అయిపోతుంది. కానీ ఈసారి అది లేట్గా వెళ్ళింది. అందుకే ఇండియాలో ఇప్పటికీ కూడా డెంగ్యూ కేసెస్ ఇంకా పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. డెంగ్యూ ట్రాన్స్మిషన్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ 3 key ఫ్యాక్టర్స్. అంటే మన ఇండియాలో ఎస్పెషల్గా డెంగ్యూ రావడానికి గల 3 ముఖ్య కారణాలు ఏంటి అని గమనిస్తే, ఒకటి రెయిన్ఫాల్, వర్షపాతం, మాన్సూన్. రెండవది హ్యూమిడిటీ అంటే గాలిలోని తేమ. మూడవది టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, విచ్ డిక్టేట్ ద జియోగ్రఫీస్ ఇన్ విచ్ డెంగ్యూ స్ప్రెడ్స్ అండ్ ద ట్రాన్స్మిషన్ రేట్. మనం ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే రెయిన్ సీజన్లో ఎనీవేస్ రెయిన్ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది, అండ్ ఆ టైంలో హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ డెఫినెట్గా ట్రాన్స్మిషన్ రేట్ అనేది వేరీ అవుతుంది. 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిజువల్గా కాకుండా కంబైన్డ్గా డిసైడ్ చేస్తాయి క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది. అప్పుడు ఆ క్లైమేట్ని బేస్ చేసుకునే కదా డెంగ్యూ స్ప్రెడ్ అయ్యేది. సో ఇంతకీ ఏదైతే స్టడీ చేశారో ఆ స్టడీ ద్వారా మనకి ఏం తెలుస్తోంది అని గమనిస్తే, in India, the number of months suitable for dengue transmission by Aedes aegypti mosquitoes has risen to 5.6 months each year. అంటే ఇండియాలో డెంగ్యూ ఎప్పుడైనా రావచ్చు, కాకపోతే డెంగ్యూ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి ఏదైతే క్లైమేట్ మనం ఇందాక తెలుసుకున్నాం, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, టెంపరేచర్, ఈ 3 యొక్క కంబైనింగ్ ఫ్యాక్టర్ డెంగ్యూ ట్రాన్స్మిషన్ రేట్ని డిసైడ్ చేస్తున్నాను. ఈ ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో అటాక్ చేయగలిగే ప్రాబబిలిటీ ఒకప్పుడు ఇంతలా లేదు. ఇప్పుడు కనీసం సంవత్సరంలో 6 నెలల పాటు డెంగ్యూ వచ్చే అవకాశం పెరిగిపోయిందంట. ఇట్ అకౌంట్స్ ఫర్ అ 1.69% ఇంక్రీజ్ బిట్వీన్ 1951 to 1960 and 2012 to 2021. The study projected expansion of Aedes aegypti in the hot arid regions of the Thar Desert and Aedes albopictus in cold upper Himalayas as a result of future climatic changes. అలానే ఇక్కడ చిత్రపటంలో మీరు ఏడిస్ ఈజిప్టిని గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం కన్ఫర్మ్ చేయగలిగే ఒక ఫ్యాక్ట్ ఏంటిది? డెంగ్యూ బేసిక్గా 2 రకాల మస్కిటోస్, 2 రకాల దోమ జాతుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది లేదా ట్రాన్స్మిట్ అవుతుంది. ఏంటిది? ఒకటి ఏడిస్ ఈజిప్టి, రెండోది ఏడిస్ ఆల్బోపిక్టస్. కరెంట్లీ ఏడిస్ ఈజిప్టి ఈస్
ప్రివలెంట్ ఇన్ ద సదర్న్ పెనిన్సులా, ఏదైతే దక్షిణ భారతదేశం ఉందో అక్కడ, అలానే ఈస్టర్న్ కోస్ట్ లైన్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ద నార్థన్ ప్లేన్స్. సో ఏడిస్ ఈజిప్టి ద్వారా ఎక్కువగా డెంగ్యూ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందంట, ఈ ఏరియాలో, ఈ ఏరియాలో, ఈ ఏరియాలో, అలానే ఈ ఏరియా. సో బేసిక్గా ఈ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఏడిస్ ఈజిప్టి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. మరి మనం ఒకవేళ ఏడిస్ ఆల్బోపిక్టస్ అని గమనించినట్టయితే డామినేట్స్ ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్ లైన్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ద లోవర్ హిమాలయాస్. సో అంటే ఇప్పుడు ఏడిస్ ఆల్బోపిక్టస్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ ఏడిస్ ఈజిప్టి ట్రాక్ట్లో ఉంది, కాకపోతే ఈ పార్ట్ని కూడా అది కవర్ చేస్తుంది, ఏది ఏడిస్ ఆల్బోపిక్టస్. సో ఈ విధంగా చూస్తే మొత్తం ఇండియాని ఆ డెంగ్యూ దోమలు కవర్ చేస్తాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద కీ టాపిక్ ఏంటంటే అసలు డెంగ్యూ అంటే ఏంటి. చాలామందికి డెంగ్యూ వస్తే చాలా ప్రమాదకరం, ప్రాణం పోయే పరిస్థితులు కూడా వస్తాయి, మనిషి చాలా వీక్ అయిపోతాడు, బాడీ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటాయి, ఎవరో బోన్స్ని పిండేస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఇలా చాలామంది చెప్తూనే ఉంటారు. బట్ ఇంతకీ అసలు డెంగ్యూ అంటే ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ దాట్. డెంగ్యూ ఈజ్ అ మస్కిటో బార్న్ ట్రాపికల్ డిసీజ్ caused by the dengue virus. It is transmitted by several species of female mosquito within the genus Aedes, principally Aedes aegypti. మనం ఇందాక ఆల్రెడీ గమనించాం, ఆల్బోపిక్టస్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఫీమేల్ మస్కిటో అని ఎందుకు అంటున్నారు, ఎందుకంటే దోమలలో ఆడదోమలు మటుకే కొడతాయి. దే ఆర్ ద వన్స్ విచ్ బ్రీడ్, మేల్ దోమలు కుట్టవు. సో ఈ విధంగా మనకి ఏమని తెలుస్తుంది, అది మలేరియా అవనివ్వండి, డెంగ్యూ అవనివ్వండి, చికెన్ గున్యా అవనివ్వండి, ఎలిఫెంటియాసిస్ అవనివ్వండి, ఏదైనా సరే ఆడదోమల వల్లే వస్తుంది. దిస్ మస్కిటో ఆల్సో ట్రాన్స్మిట్స్ చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ అండ్ జికా ఇన్ఫెక్షన్, ఏది ఈ ఏడిస్ ఈజిప్టి. అలానే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్కి ఒకవేళ జికా ఇన్ఫెక్షన్ వస్తే అలా ఉంటుంది తన ఫేస్. అలానే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేర్ ఆర్ 4 డిస్టింక్ట్ బట్ క్లోజ్లీ రిలేటెడ్ సీరోటైప్స్. సీరోటైప్స్ అంటే ఏంటి, సెపరేట్ గ్రూప్స్ విత్ ఇన్ ఎ స్పీషీస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆల్ షేర్ అ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వైరస్ దట్ కాజ్ డెంగ్యూ అండ్ హెన్స్ డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4 లేదా టైప్ 1 డెంగ్యూ, టైప్ 2 డెంగ్యూ, టైప్ 3 డెంగ్యూ, టైప్ 4 డెంగ్యూ అంటారు. ఎందుకు? ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్, అంటే అవి మరీ అంత డిఫరెంట్గా ఉండవు, అలా అని చెప్పి మరీ సేమ్ కూడా కాదు. దేర్ ఆర్ సమ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఒక టైప్ ఆఫ్ డెంగ్యూ వస్తే అక్కడ లక్షణాలు వేరేలా ఉంటాయి, ఇంకో టైప్ ఆఫ్ డెంగ్యూ వస్తే అక్కడ లక్షణాలు వేరేలా ఉంటాయి. అలానే ఒక పర్సన్ డెంగ్యూతో సఫర్ అయితే ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, సడన్ హై ఫీవర్, ఉన్నట్టుండి ఫీవర్ వచ్చేస్తుంది, అండ్ ఆ ఫీవర్ కూడా 103 degrees 104 degrees చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి, సివియర్ హెడేక్స్, బాగా తలనొప్పి వస్తుంది, పెయిన్ బిహైండ్ ద ఐస్, కంటి వెనకాల నరం ఏదైతే ఉందో అది బాగా నొప్పి వస్తుంది, సివియర్ బోన్, జాయింట్ అండ్ మజిల్ పెయిన్. ఆబ్వియస్లీ మజిల్స్ బోన్స్ రెండు కూడా అటాచ్ అయి ఉంటాయి అండ్ మజిల్స్ గివ్ ద సపోర్ట్ టు ద బోన్స్. సో బాడీ అంతా కూడా బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి అనమాట, ఎవరో మనల్ని తొక్కేస్తున్నారు, ఎవరినో మనల్ని బాగా పిండేస్తున్నారు అన్న లెవెల్లో డెంగ్యూ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో డౌట్, ఒక పర్సన్కి డెంగ్యూ వచ్చింది అనుకుందాం, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే డయాగ్నోసిస్ ఆఫ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఇస్ డన్ విత్ అ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ శాంపుల్లో ఒకవేళ వైరస్ కనిపిస్తే కనుక అప్పుడు డెంగ్యూ ఉందని ఐడెంటిఫై చేస్తారు. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ మెడిసిన్ టు ట్రీట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు వ్యాక్సిన్ అని అనట్లేదు, వాళ్ళు మెడిసిన్ అని అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్సన్కి జ్వరం వచ్చింది, మనం వెంటనే చెప్పే మెడిసిన్ పేరేంటి, పారాసెటమాల్. అలా డెంగ్యూని ట్రీట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అంటే ఏం లేదు. మరి ఇప్పుడు ఇండియాలో డెంగ్యూ పరిస్థితి ఏంటి? అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, incidence of dengue has grown dramatically around the world in recent decades, with a vast majority of cases underreported. అది మేబీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం 39 crore డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్, ఆఫ్ విచ్ 9.6 crore షో సిమ్టమ్స్. అంటే సంవత్సరానికి సుమారుగా 40 కోట్ల మందికి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ దాంట్లో కేవలం సుమారుగా 10 కోట్ల మందికి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అకార్డింగ్ టు డేటా షేర్డ్ బై ద నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్, ఇండియా రికార్డెడ్ 63,280 డెంగ్యూ కేసెస్ యాజ్ ఆఫ్ September 2022. బట్ ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, డెంగ్యూని ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ మెడిసిన్ లేదు, బట్ ఈవెన్ దెన్ కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే కంట్రోలింగ్ డెంగ్యూ యూజింగ్ బ్యాక్టీరియా. Recently, researchers from the World Mosquito Program have used mosquitoes infected with Wolbachia bacteria to successfully control dengue in Indonesia. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ ఏంటి అని.
మస్కిటో ఈజ్ అ వెక్టర్. అది చాలా డిసీజెస్ని క్యారీ చేస్తుంది. అది వెళ్ళి మనుషుల్ని కొడుతుంది. అఫ్కోర్స్ జంతువులను కూడా కొడుతుంది, బట్ మనుషుల్ని కొడుతుంది. మనుషులు భయంకరంగా సఫర్ అవుతున్నారు. అది మలేరియా అవ్వచ్చు, ఎలిఫెంటియాసిస్ అవ్వచ్చు, ఫైలేరియాసిస్ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ డిసీజ్ కాజ్ చేస్తుంది మస్కిటో. అందుకని దీన్ని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ విచ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ డెంగ్యూ మస్కిటోస్కి సంబంధించి వుల్బాకియా బ్యాక్టీరియాని ఆ మస్కిటోస్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ మస్కిటోస్ ఏవైతే వుల్బాకియా బ్యాక్టీరియా ఉన్నాయో అవి వెళ్ళి నార్మల్ మస్కిటోస్తో ఎప్పుడైతే బ్రీడ్ చేస్తాయో అప్పుడు అవి కూడా వూల్ బ్యాక్టీరియా ఉన్నవి అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ ప్రొసీజర్ ఏదైతుందో, ఈ టెక్నిక్ ఏదైతుందో దీనిని పాపులేషన్ రిప్లేసింగ్ టెక్నిక్ అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ వుల్బాకియా బ్యాక్టీరియాని లేని దోమలకి వుల్బాకియా బ్యాక్టీరియా ఎక్కించిన దోమలతో బ్రీడ్ చేస్తున్నారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఉన్న దోమలన్నీ కూడా వుల్బాకియా బ్యాక్టీరియా ఉన్నవి అవుతాయి కదా. అండ్ దిస్ ఈస్ హౌ వుల్బాకియా బ్యాక్టీరియా లుక్స్ లైక్. అండ్ నౌ లెట్ మీ టెల్ యూ గుడ్ న్యూస్. ఇందాక మెడిసిన్ లేదన్నాను కదా, బట్ వీ హ్యావ్ అ వ్యాక్సిన్, డెంగ్యూ వ్యాక్సిన్. The dengue vaccine CYD-TDV, or which is also commonly called as Dengue Vaccine, was approved by the US Food and Drug Administration in 2019. కోవిడ్ రాకముందే డెంగ్యూకి సంబంధించి ఒక వ్యాక్సిన్ ఉంది. The first dengue vaccine to get the regulatory nod in the US. సో యూఎస్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి లేదా వ్యాక్సిన్స్కి సంబంధించి అప్రూవల్ ఎవరిస్తారు అంటే US Food and Drug Administration. దీన్నే ఇన్ షార్ట్ USFD అని కూడా పిలుస్తూ ఉంటారు. Dengue vaccine is basically a live attenuated dengue virus which has to be administered in people of ages 9 to 16 who have laboratory confirmed previous dengue infection and who live in endemic areas. Again, ఇక్కడ 2-3 విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. డెంగ్యూ వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ ఒకటైతే ఉంది డెంగ్యూ నుంచి కాపాడడానికి. ఆ వ్యాక్సిన్ లోపల లైవ్ అటెన్యూయేటెడ్ డెంగ్యూ వైరస్ ఉంది. అటెన్యూయేటెడ్ వైరస్ అంటే ఏంటి, ఆ వైరస్ చనిపోయింది కాదు, కానీ దాన్ని వీక్ చేశారు. వీక్ చేయడం వల్ల అది స్టిల్ ఇంకా బతికే ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే దానిని మనిషిలోకి ప్రవేశిస్తారో అప్పుడు అది అంతగా స్ట్రాంగ్గా లేదు కదా, బికాస్ దాన్ని ఆల్రెడీ వీక్ చేశారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ స్టిల్ ద సేమ్ వైరస్, కాకపోతే వీక్గా ఉంది. అప్పుడు మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది, మన బాడీ ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే దాంతో ఫైట్ చేయగలుగుతుందో యాంటీబాడీస్ని ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు ఒకవేళ నిజంగా రేపు ఒక దోమకాటు వల్ల కంప్లీట్గా యాక్టివ్గా ఉన్న డెంగ్యూ వైరస్ వచ్చినా సరే మన బాడీ ఈజీగా ఫైట్ చేయగలదు. సో దాన్ని లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్ అంటారు. ఇది డెంగ్యూ కేసులోనే కాదు, మిగతా వైరస్ వ్యాక్సిన్ కేసులో కూడా అదే జరుగుతుంది. అలానే ఎవరికి ఇస్తున్నారంటే ఈ వ్యాక్సిన్ని 9 to 16 years, అంటే 9 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ని. అండ్ వాళ్ళు కూడా ల్యాబొరేటరీ ద్వారా, అంటే ల్యాబొరేటరీలో ఏవైతే టెస్ట్ చేస్తారో దాని ద్వారా కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు డెంగ్యూ వచ్చింది అని ఉంటే వాళ్ళకి మట్టుకే ఇస్తారు. అండ్ హూ లివ్ ఇన్ ఎండమిక్ ఏరియాస్. ఎండమిక్ ఏరియాస్ అంటే ఏంటి, ఎక్కడైతే ఈ డిసీజ్ యొక్క ట్రాన్స్మిషన్ రేట్ కొంచెం ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాల్లో. మరి ఇండియా వ్యాక్సిన్ కోసం ఏం ట్రై చేయట్లేదా, ఇండియాలో వ్యాక్సిన్ లేదా అనే డౌట్ మనందరికీ వస్తుంది. వెల్, అగైన్ దేర్ ఈస్ అ గుడ్ న్యూస్. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ Indian Immunologicals Limited IIL is developing India's first dengue vaccine and has received permission for a phase 1 trial from the government of India. మన భారతదేశ ప్రభుత్వం మీరు ఈ వ్యాక్సిన్కి సంబంధించి ట్రయల్స్ కండక్ట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ మనం గర్వించదగ్గ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. అండ్ దిస్ ఈస్ ద లోగో ఆఫ్ IIL. ద వ్యాక్సిన్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్ ద US. సో వాళ్ళ యొక్క సహకారంతో వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్ అని చెప్పాలి. చూసారుగా, అఫ్ కోర్స్ డెంగ్యూ వస్తే చాలామంది భయపడతారు బికాస్ ద సినారియో లుక్స్ దట్ వే, బికాస్ ద సిమ్టమ్స్ ఆర్ సో హారబుల్. బట్ ఈవెన్ దెన్ మనిషి చేయగలిగింది ఒకటే, పోరాడడం అండ్ వ్యాక్సిన్ కోసం అన్వేషించడం. యాజ్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్, వీ రియలీ హోప్ దట్ ఏదైతే ఆ phase 1 ట్రయల్ చేస్తున్నారో అదంతా సక్సెస్ఫుల్ అవ్వాలి, phase 2 కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అండ్ అలానే తొందరగా అందరూ కూడా వ్యాక్సినేటెడ్ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ వీ విష్ దట్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ డెంగ్యూ బారిన పడకుండా ఉండాలని, డెంగ్యూ బారినే కాదు ఏ అనారోగ్య పాలు కూడా అవ్వకూడదు అని అందరూ సుఖంగా, హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుందాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్లో కలిసేంత వరకు నమస్కారం.